ఇక మేడారం మహా జాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ జనం మాత్రం ముందే పరుగులు పెడుతున్నారు. లక్షలాదిగా తరలి వచ్చి సమ్మక్క సారలక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలో 10 లక్షల మంది భక్తులు ఆ వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నట్లు అంచనా. ఈసారి మేడారం మహా జాతరకు 1,50,00,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. బుధవారం ఒక్కరోజే సుమారు 2.5 లక్షల మంది భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారక్క దేవతలకు ప్రీతికరమైన బెల్లం నెత్తినెత్తుకొని తరలి వచ్చి వనదేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసిపోయింది. జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరించేందుకు భక్తులు పోటెత్తారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ కూడా వనదేవతలకు మొక్కులు చెల్లించారు. మరింత సమాచారం మా ప్రతినిధి పెద్దీష్ లైవ్ ద్వారా అందిస్తారు. పెద్దీష్, సమ్మక్క సారలక్కల జాతర ఎలా జరుగుతోంది, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు? కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఆరాధించబడుతున్నటువంటి సమ్మక్క సారక్క దేవతల సన్నిధికి భక్తజనం పోటెత్తుతున్నారు. జనవరి ఈ కొత్త సంవత్సరం నుంచి భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయింది. ఈసారి జాతరకు ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ భక్తులు మాత్రం ముందే తొందరపడుతున్నారు. పెద్ద ఎత్తున తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. గత వారం రోజుల నుంచి అంటే ఈ సంక్రాంతి ఫెస్టివల్ హాలిడేస్లో పరిశీలించినట్లయితే కొన్ని లక్షల మంది తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే 1+1 ప్యాకేజీలకే, ఎందుకంటే మేడారం వచ్చే భక్తులకు ఈ మార్గంలోనే రామప్ప ఉంటుంది, ఈ మార్గంలోనే నట్నవరం ఉంటుంది, ఈ మార్గంలోనే వేయి స్తంభాల గుడి ఉంటుంది. కాబట్టి మేడారం వెళ్ళి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకున్న ఆ భక్తులంతా కూడా తిరిగి మార్గ మధ్యలో ఉన్నటువంటి వేయి స్తంభాల గుడి, అదేవిధంగా రామప్ప, ఇటువంటి పర్యాటక క్షేత్రాలకు కూడా వెళ్ళి ఆధ్యాత్మికంతో పాటు ఆహ్లాదం కూడా వారంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తనివితీరా ఎంజాయ్ చేస్తున్నారు. పర్టికులర్గా సంక్రాంతి హాలిడేస్ మొత్తం కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం తెలంగాణ నుంచి కాకుండా అటు పక్కన ఆంధ్రప్రదేశ్, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా మహారాష్ట్ర, ఇటు ఛత్తీస్గఢ్, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ప్రముఖులు, విఐపీలు, ప్రజాప్రతినిధులు కూడా కుటుంబ సమేతంగా తరలివచ్చి సమ్మక్క సారక్క దేవతలకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మేడారంతో పాటు వివిధ ఈ ప్రాంతాల్లో టూరిజం సర్క్యూట్లు ఎంజాయ్ చేస్తున్నారు భక్తులు. చెప్పండి, మేడారం వెళ్ళారా? వెళ్ళాం, మేడారం వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము. హాలిడేస్ కని వచ్చాం, హైదరాబాద్ నుంచి హాలిడేస్ కని వచ్చాం. అక్కడ మేడారం చూసి వేయి స్తంభాల టెంపుల్కి వచ్చాం. చాలా క్రౌడ్, చాలా బాగుంది. అంటే ఇట్లా మేడారం వెళ్తే ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు? మేడారంతో అంటే ఆధ్యాత్మికతో పాటు అక్కడ మీకు టూరిజం సర్క్యూట్గా ఉంది, ప్లస్ ఫారెస్ట్ ఏరియాలో ఎట్లా ఎంజాయ్ చేస్తారు? చాలా ఫారెస్ట్ ఏరియాలు చాలా ఎంజాయ్ చేసాం. చాలా థ్రిల్లింగ్ ఉంది, చాలా బాగుంది. సో ఈ విధంగా హాలిడేస్ అంతా కూడా చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. మేడారం సమ్మక్క సారక్క దేవతలను దర్శనం చేసుకోవడంతో పాటు మార్గ మధ్యలో ఉన్నటువంటి రామప్ప, అతి ముఖ్యంగా ఫారెస్ట్ ఏరియాలో ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఎంజాయ్ చేయడం, వారంతా కూడా సహపంక్తి భోజనాలు చేస్తూ సామూహికంగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మేడారం జాతర వాస్తవ తేదీలు ఫిబ్రవరి 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 4 రోజుల పాటు సమ్మక్క సారక్క జాతర నిర్వహణ ఉంటుంది. 21వ తేదీన కన్నెపల్లి నుంచి సారలమ్మ తీసుకురావడం, 22వ తేదీన సమ్మక్కను చిలకలగుట్టను తీసుకొచ్చి గద్దెలపైన ప్రతిష్ఠించడం, 23, 24వ తేదీలో మొక్కులు చెల్లించుకోవడం ఉంటుంది. కానీ జాతరకు సమయంలో ఈసారి 1,50,00,000 మంది భక్తులు హాజరవుతారని అంచనాలు వేస్తున్న నేపథ్యంలో భక్తులు ఆ సమయంలో హెవీ క్రౌడ్ ఉంటుందని చెప్పి ఉద్దేశంతో భక్తులు పెద్ద సంఖ్యలో ముందే తరలి వస్తున్నారు. ఈ నెల రోజుల పాటు కూడా ఇదే విధంగా క్రౌడ్ వస్తుంది, అంటే భక్తులు వస్తారని చెప్పి అంచనాలు వేస్తున్నటువంటి ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తుంది. ఆ స్థానిక మంత్రి సీతక్క కూడా ఇక్కడే తిష్టవేసి ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఇంకోవైపు జిల్లాకు చెందినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా, ఇద్దరు కూడా సమ్మక్క సారక్క తరహాలోనే సీతక్క, కొండా సురేఖ కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఇంకా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోయే అవకాశాల నేపథ్యంలో కూడా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. భక్తులు కూడా ముందే వచ్చి జాతర సమయంలో భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశాల నేపథ్యంలో ముందే వచ్చి పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోవడంతో పాటు తనితీరా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న టూరిజం సర్క్యూట్ అంతా కూడా ఆ భక్తులంతా కూడా కుటుంబ సమేతంగా తరలి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు.